ఈ క్లాస్‌లో మీకు ప్రిసిషన్ టూల్స్ గురించి చెప్తాను. ప్రిసిషన్ టూల్స్ అంటే ఇవి గ్రిడ్, స్నాప్ మోడ్, డైనమిక్ ఇన్పుట్, ఆర్త్ మోడ్, పాలర్ ట్రాకింగ్, ఆబ్జెక్ట్ స్నాప్. ఈ 5 ఇంపార్టెంట్ అన్నమాట. కొంతమంది ల్యాప్‌టాప్‌లో, కంప్యూటర్‌లో ఈ 5 కనపడవు. కనపడనప్పుడు ఈ చివరున్న 3 డాట్స్‌ని క్లిక్ చేస్తే ఇక్కడ ఇక్కడ కనపడతాయన్నమాట. మీకు కావాల్సినవి యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా నేను గ్రిడ్ రిమూవ్ అయిపోయింది. మళ్ళీ యాడ్ చేశా. స్నాప్ మోడ్ సేమ్ అలాగే మీకు ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి గ్రిడ్ మోడ్ అనమాట. ఇప్పుడు గ్రిడ్ మోడ్ ఆన్‌లో ఉంది కదా! దీన్ని ఆఫ్ చేసా. చూసారా ఇక్కడ మీకు గ్రీన్, రెడ్ కలర్ లైన్స్ కనపడట్లేదు. ఇది గ్రిడ్ మోడ్ అనమాట. మనం గ్రిడ్ సెట్టింగ్స్‌లోకి సారీ. మీ యొక్క కీబోర్డ్‌లో ఓపీ అని క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ కలర్స్ కనపడుతుంది కదా! ఆ కలర్స్ క్లిక్ చేస్తే ఇక్కడ కలర్స్ అని వస్తాయి. ఇక్కడ గ్రిడ్ మేజర్ ఆర్ మైనర్ లైన్స్ అంటే నథింగ్ బట్ వెనకున్న గ్రీన్ కలర్, రెడ్ కలర్ కలర్స్‌ని మార్చుకోవచ్చు. గ్రీన్ ఆర్ రెడ్. సపోజ్ చూడండి గ్రిడ్ మేజర్ లైన్స్ అని ఉంది. ఇక్కడ ఆల్రెడీ నాది గ్రీన్ ఉంది. నేను దాన్ని బ్లూలోకి మార్చాను. గ్రిడ్ మైనర్ లైన్స్ అని ఉంది. అక్కడ రెడ్ ఉంది. దాన్ని తీసుకొచ్చి నేను వైట్‌లోకి మార్చాను. ఇప్పుడు అప్లై అండ్ క్లోజ్ క్లిక్ చేశాను. చూసారా అప్లై అయిపోయినాయి. సో ఇది గ్రిడ్ గురించి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్నాప్ మోడ్‌లో 2 ఉంటాయి. పోలార్ స్నాప్, గ్రిడ్ స్నాప్. పోలార్ స్నాప్ ఏంటంటే సపోజ్ ఇక్కడ కనపడే స్క్వేర్స్ ఉన్నాయి కదా! ఈ ఒక్కొక్క స్క్వేర్ ఒక్కొక్క స్నాప్ అన్నమాట. ఒక్కొక్క స్క్వేర్ ఒక్కొక్క స్నాప్. ఈ పోలార్ స్నాప్‌లో ఉన్నప్పుడు సపోజ్ లైన్ తీసుకున్నాం. సపోజ్ చూడండి. ఇక్కడ స్టార్ట్ చేసాం కదా! చూడండి. అంటే ఈ లైన్ మీద మనం ఎంతైనా వెళ్ళొచ్చు పోలార్ స్నాప్ ఉన్నప్పుడు. ఇలా ఈ లైన్ మీద ఎంతైనా వెళ్ళొచ్చన్నమాట. పోలార్ స్నాప్ ఆన్‌లో ఉన్నప్పుడు. లైన్ మీద మన ఇష్టం వచ్చినంత వెళ్ళొచ్చు. చూసారు కదా! ఆటోమేటిక్‌గా గ్రీన్ కలర్ లైన్ కనపడుతుంది. ఆ లైన్ మీద వెళ్ళొచ్చు ఎంత కావాలంటే అంత డిస్టెన్స్‌లో. ఇది పోలార్ స్నాప్. అదే గ్రిడ్ స్నాప్ అయితే గ్రిడ్ స్నాప్‌లో సెట్టింగ్స్‌లోకెళ్ళాలి. మౌస్‌లో రైట్ క్లిక్ ఇస్తే గ్రిడ్స్ ఇలా ఓపెన్ అవుద్ది. ఇప్పుడు స్నాప్ సెట్టింగ్స్‌లోకెళ్ళండి. ఇక్కడ చూడండి. గ్రిడ్ స్నాప్ ఆన్‌లో ఉంది. డిస్టెన్స్ చూడండి. స్నాప్ ఎక్స్ స్పేసింగ్ 10, స్నాప్ వై స్పేసింగ్ 10. నేను 20 ఇస్తాను. అక్కడ 20, ఇక్కడ 20. 20, 20 ఇచ్చి ఎంటర్ క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి. ఇప్పుడు లైన్ తీసుకోండి. ఇంగో ఇక్కడ చూడండి. 20 వచ్చేసింది ఆటోమేటిక్‌గా. మళ్ళీ పైకి పెట్టండి. అంటే 20 వచ్చిందా? అలా మీరు ఏ డైరెక్షన్ మూవ్ చేస్తే ఆ డైరెక్షన్ ఆటోమేటిక్‌గా మీరిచ్చిన డిస్టెన్స్ వచ్చేద్ది. ఎక్స్ డైరెక్షన్‌లో ఇచ్చిన డిస్టెన్స్‌కి ఎక్స్ వస్తది. వై డైరెక్షన్ ఇచ్చిన దానికి వై వస్తాయి. అలా మీకు ఎటు కావాలంటే అటు 20, 20 వస్తాయి. ఇది గ్రిడ్ అండ్ పోలార్ స్నాప్‌కి ఉన్న డిఫరెన్స్ అన్నమాట. పోలార్ స్నాప్ అంటే మన ఇష్టం వచ్చిన డిస్టెన్స్ వచ్చేద్దన్నమాట. గ్రిడ్ స్నాప్ అయితే మనం ఎంత తెచ్చుకుంటామో అంతే వస్తాయి. ఆ గ్రిడ్ స్నాప్ డిస్టెన్స్ మార్చుకోవాలంటే ఇక్కడ స్నాప్ సెట్టింగ్స్‌లోకెళ్ళి మార్చుకోవాలన్నమాట. ఇది స్నాప్ గురించి. నెక్స్ట్ డైనమిక్ ఇన్పుట్. చూడండి డైనమిక్ ఇన్పుట్ అంటే ఆన్‌లో ఉంది కదా! ఇది చూడండి. ఇక్కడ చూసారా? ఫస్ట్‌ది ఎనేబుల్ పవర్ పాయింట్ ఇన్పుట్ అన్నారు కదా! ఒకసారి చూడండి. ఫస్ట్ చూడండి. ఇప్పుడు ఈ పాయింట్ తీసుకుంటున్నాను నేను. తీసుకోవడానికి చూసారు కదా! ఇక్కడ 4026 అని ఆ పక్కనేమో 1279 అని చూపిస్తుంది. అంటే ఎక్స్-వై డిస్టెన్సెస్ చూపిస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి. డైనమిక్ ఇన్పుట్‌లో రైట్ క్లిక్ ఇచ్చి డైనమిక్ ఇన్పుట్ సెట్టింగ్స్‌లోకెళ్ళి ఇక్కడ ఎనేబుల్ పవర్ పాయింట్ ఇన్పుట్ అని ఉంటుంది. దాన్ని డిజేబుల్ చేసి ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు లైన్ తీసుకోండి. చూసారా? ఇందాక మీకు చూపించిన ఎక్స్-వై డిస్టెన్సెస్ చూపించలేదు. ఇదన్నమాట డైనమిక్ ఇన్పుట్‌లో ఇది. అది డిజేబుల్ చేసాం కాబట్టి అది చూపించదన్నమాట. ఇప్పుడు మళ్ళీ డైనమిక్ ఇన్పుట్ సెట్టింగ్స్‌లోకెళ్ళండి. ఈసారి అది ఆన్ చేయండి. ఇప్పుడు ఎనేబుల్ డైమెన్షన్ ఇన్పుట్ వేర్ పాసిబుల్ అని దాన్ని ఆఫ్ చేయండి. పైన చూపిస్తుంది కదా మీకు ఇందాక చూపించినట్టు. ఇప్పుడు ఒక పాయింట్ తీసుకోండి. సపోజ్ సర్కిల్ తీసుకోండి. సర్కిల్ ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి సర్కిల్. ఇక్కడ జస్ట్ మీకు డిస్టెన్స్ చూపిస్తుంది. డయామీటర్ డిస్టెన్స్. కానీ దాని డైమెన్షన్ ఇస్తలేదు. ఇప్పుడు చూడండి. ఇది ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ సర్కిల్ డ్రా చేస్తాను చూడండి. చూడండి. ఇందాక ఇక్కడ డైమెన్షన్స్ ఇవ్వలేదు. ఐ మీన్ ఇక్కడ స్మాల్ డాటెడ్ లైన్స్‌లో చూపిస్తుంది చూసారా మీకు? స్మాల్ డాటెడ్ లైన్స్‌తో పైన ఒక రెక్టాంగిల్‌లా వచ్చింది. అది ఇందాక చూపించలేదు. ఇప్పుడు చూపిస్తుంది.
సో, ఈ 2 చేంజెస్ అనేది డైనమిక్ ఇన్‌పుట్‌లో మనం చేసుకోవచ్చు. ఇది డైనమిక్ ఇన్‌పుట్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఆర్థో మోడ్ అనమాట. ఆర్థో మోడ్ ఆఫ్‌లో ఉన్నప్పుడు చూడండి. ఆర్థో మోడ్ ఆఫ్‌లో ఉంది కదా! ఇప్పుడు చూడండి లైన్ ఇటుగా ఉండేటట్టు. మనకిష్టం వచ్చిన యాంగిల్‌లో ఇటుగా ఉండేటట్టు మూవ్ చేసుకోవచ్చు. ఆర్థో మోడ్ ఆఫ్‌లో ఉంటే. అదే ఆన్‌లో ఉంటే చూడండి. లైన్ పైకెళ్తే కుదరదు. 90 డిగ్రీస్‌లో మాత్రమే లైన్ ఎళ్ళుద్ది. ఎటైనా సరే 90 ఆర్ 180లోనే ఎళ్ళుద్ది. చూసారు కదా! ఇలాగ. ఇంకెటు కావాలన్నా మారదనమాట మనకి. యాంగిల్స్‌లోకి మారదు. ఇలాగనమాట. ఇది ఆర్థో మోడ్ గురించి. పోలార్ ట్రాకింగ్ చూడండి. పోలార్ ట్రాకింగ్ చూడండి ఇప్పుడు. పోలార్ ట్రాకింగ్‌లో ఫస్ట్ 90, 180, 270, 360 అని ఉంది కదా! ఫస్ట్ ఇది చూద్దాం. 90, 180 ఉంది కదా! అది లైన్ తీసుకున్నా. సపోజ్ ఇక్కడ ఫస్ట్ వన్ తీసుకున్నా. చూడండి. ఇది 0 డిగ్రీస్. చూడండి. 90కి చూసారా కింద చిన్నగా గ్రీన్ డాటెడ్ లైన్ చూపిస్తుంది. గ్రీన్ కలర్ డాటెడ్ లైన్ చూపిస్తుంది చూడండి. 90 డిగ్రీస్‌కి. 180కి చూపిస్తుంది చూసారా? అక్కడ 180 అని చూపించి వెనక్కి డాటెడ్ లైన్ లెఫ్ట్ సైడ్ ఏమో గ్రీన్ కలర్ డాటెడ్ లైన్స్ వెళ్తుంది చూసారా? ఇప్పుడు కింద కూడా మళ్ళీ గ్రీన్ కలర్ లైన్ చూపిస్తుంది చూసారా? సో, ఇదనమాట పోలార్ ట్రాకింగ్ అంటే. ఇప్పుడు అక్కడ 90 ఉంది. ఈసారి 45 పెట్టామనుకో 45, 90 పెట్టామనుకో చూడండి ఈసారి. మళ్ళీ లైన్ డ్రా చేస్తున్నా. ఇంగో చూడండి. ఇదిగోండి 45కి లైన్ చూపించిందా గ్రీన్ కలర్ డాటెడ్ లైన్. ఇప్పుడు చూడండి. 135కి చూపించింది చూసారా? అంటే ఏం లేదు. పోలార్ ట్రాకింగ్‌లో మనకి ఏ యాంగిల్ కంటే ఆ యాంగిల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ యాంగిల్ మామూలుగా మనం ఏం చేయాలి కీబోర్డ్‌లో టైప్ చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఈ యాంగిల్ వచ్చేటప్పటికి ఇది ఈ యాంగిల్ అని మనకి మెన్షన్ చేసి చూపించేద్దనమాట. ఇలా ఎన్ని యాంగిల్స్ కొంటే అన్ని యాంగిల్స్ ఉంటాయి. ఇది పోలార్ ట్రాకింగ్ గురించి అనమాట. ఇప్పుడు ఫైనల్ వచ్చేసి ఆబ్జెక్ట్ స్నాప్. ఆబ్జెక్ట్ స్నాప్స్‌లో ఇయన్నీ ఇంపార్టెంట్. నేనైతే టిక్ చేశానో అయన్నీ ఇంపార్టెంట్. నథింగ్ బట్ ఏం చేస్తాయంటే మనకి సపోజ్ కొన్ని కొన్ని చోట్ల ఇది సెంటర్ పాయింట్ అని తెలీదనమాట. కొన్ని కొన్ని చోట్ల ఇది ఎండ్ పాయింట్ అని తెలీదు. ఇది మిడ్ పాయింట్ అని తెలీదు. అలాంటి చోట ఏం చేస్తాయంటే ఇది ఎండ్ పాయింట్ లేదా ఇది సెంటర్ పాయింట్, ఇది మిడ్ పాయింట్ అని చెప్తాయన్నమాట. సో, ఫస్ట్ టిక్ చేసినయన్ని చెప్పుకుందాం. మిడ్ పాయింట్ అండ్ ఎండ్ పాయింట్. చూడండి ఒక లైన్ తీసుకున్నాను. తీసుకొని ఇంకో లైన్ తీసుకున్నా. ఇక్కడ చూసారా? చూడండి ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ చూపిస్తుంది గ్రీన్ కలర్‌లో. ఇక్కడ ఎండ్ పాయింట్ చూపిస్తుంది గ్రీన్ కలర్‌లో. ఇప్పుడు సపోజ్ చూడండి. నేను ఇది ఆఫ్ చేశాను. మళ్ళీ లైన్ తీసుకున్నా. ఇప్పుడు చూపిస్తుందా? చూసారు కదా! అలాగనమాట. ఎగ్జాక్ట్‌గా చూపిస్తదనమాట. ఇప్పుడు చూడండి మిడ్ పాయింట్. ఇప్పుడు ఇక్కడ సెకండ్ మిడ్ పాయింట్ కదా చూడండి. ఈ లైన్ మిడ్ పాయింట్ ఉందా? చూడండి. ఆ మిడ్ పాయింట్ చూపిస్తుంది రెక్టాంగిల్ సింబల్. ఇది మిడ్ పాయింట్ అండి. ఇది మిడ్ పాయింట్ గురించి అనమాట. నెక్స్ట్ వచ్చేసి సర్కిల్ యొక్క సెంటర్. ఇప్పుడు చూడండి సపోజ్ ఇక్కడ నేను సర్కిల్ డ్రా చేశాను. ఇంకో సర్కిల్ డ్రా చేద్దాం అనుకోండి. డ్రా చేయాలి. ఆ క్రాస్ హెయిర్‌ని సర్కిల్ మీద తీసుకురాగానే ఇక్కడ సెంటర్ పాయింట్ చూపిస్తుంది చూసారా? అంటే ఇక్కడ మీకు ఇది ఆన్‌లో ఉన్నప్పుడు మాత్రమే మీకు ఆ పాయింట్ చూపిస్తుంది. ఇప్పుడు చూడండి. చూపిస్తున్నప్పుడు అంటే ఇవి ముందుగానే సిస్టమ్‌లో ఉంటాయన్నమాట. ఇవి ఆటోమేటిక్‌గా వస్తాయి. జస్ట్ మనం తెలుసుకోవడానికి మాత్రమే అన్నమాట ఇవన్నీ. సేమ్ అలాగే మన రెక్టాంగిల్ గీసినా గాని అలాగే సెంటర్ పాయింట్ చూపించాలన్నా అదే వస్తది. ఈ క్వాడ్రంట్స్ అంటే తెలుసు కదా! ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. ఈ 4 క్వాడ్రంట్స్ ఉన్నాయని చూపిస్తదన్నమాట. సపోజ్ ఇక్కడ లైన్ తీసుకోండి. చూడండి సపోజ్ ఇక్కడ పెట్టాను నేను. సరే ఇక్కడ టాంజెంట్ ఇది టాంజెంట్ సింబల్ అన్నమాట. సర్కిల్ వచ్చి పైన చిన్న లైన్ కనపడుతుంది చూసారా? టాంజెంట్ సింబల్. ఇక్కడ ఆల్రెడీ ఉంది చూడండి టాంజెంట్. మళ్ళీ ఇదే టాంజెంట్ సింబల్. ఇక్కడ పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేశాననుకోండి చూడండి.
ఇప్పుడు ఇక్కడ లైన్ తీసుకుందాం. ఇప్పుడు ఇదిగోండి. ఇది మిడ్ పాయింట్ కదా! చూడండి మళ్ళీ దీనికి పర్పెండిక్యులర్‌గా డ్రా చేస్తున్నాను. చూసారా అక్కడ స్క్వేర్ చూపించింది సార్ ఇందాక ఉన్న ట్రయాంగిల్ ప్లస్‌లో. అంటే అది పర్పెండిక్యులర్ అని చూపిత్తదనమాట. ఇప్పుడు లైన్ క్లిక్ చేయగానే చూసారా ఇక్కడ 3 డాట్స్ చూపించినాయి. ఆ 3 డాట్స్ మీద ఒక డాట్ మీద పెట్టుకొని మౌస్‌లో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి దాన్ని ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. ఎంతవరకు కావాలంటే అంతవరకు లైన్ అది. ఎంతవరకు అంటే అంతవరకు ఎంటర్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి ప్యారలల్. లైన్స్ ప్యారలల్‌గా డ్రా చేస్తాను ఏదైనా చెప్పుద్దనమాట. చూడండి ప్యారలల్‌గా వచ్చినాయి లైన్స్. సో ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఎండ్ పాయింట్, మిడ్ పాయింట్, సెంటర్, జామెట్రిక్ సెంటర్, ఇంటర్సెక్షన్, ఎక్స్టెన్షన్, పర్పెండిక్యులర్, టాంజెంట్, ప్యారలల్ ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ ప్రిసిషన్ టూల్స్ గురించి మీకు ప్రీవియస్ క్లాస్‌లో వీటి గురించి చెప్పాను. డ్రా టూల్స్, కన్‌స్ట్రక్షన్ టూల్స్ గురించి చెప్పాను. డీటెయిల్ వ్యూ టూల్స్ గురించి చెప్పాను. మోడిఫై టూల్స్ గురించి చెప్పాను. అలాగే ఇక్కడున్న ప్రతి వీడియో షార్ట్ కింద చెప్పాను. అలాగే లాంగ్ వీడియో కూడా కింద కూడా చెప్పాను. అలాగే వీటిలో కూడా షార్ట్ వీడియోస్ చెప్పాను. అలాగే లాంగ్ వీడియో ఇది ప్రిసిషన్ టూల్స్ సంబంధించి. సో థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.